ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఒక పొలిటికల్ హాట్ అండ్ హీట్గానే ఉండబోతున్నాయి. సో సీనియర్ అనలిస్ట్ రవికుమార్ గారు మీరు చెప్పండి, అంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీల మధ్య ఎట్లా పోటీ ఉండబోతుంది? బీఆర్ఎస్ ఛాలెంజ్గా తీసుకోవడం ఎట్లా సిట్టింగ్ సీట్, మరి కాంగ్రెస్ కూడా అధికార పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటిదాకా కార్తీక్ చెప్పినట్టు మరి కంటోన్మెంట్ లాగా దాన్ని సీన్ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తారు అధికార పార్టీ కాబట్టి. మరి మేము ఈ సీట్ని ఎట్లయినా తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ అంటే గతంలో లాగా ఒక సాంప్రదాయంగా ఒక గౌరవప్రదంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానాన్ని వదిలేసి మిగతా పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం అనేది పోయింది. అది ఆ సత్సంప్రదాయం ఎప్పుడో పోయింది. ఇప్పుడు అన్ని పార్టీలు పోటీ పెడుతున్నాయి. సరే అదేదో చెప్పుకోవడానికి మాట్లాడడానికి చెప్తున్నారు తప్ప ప్రాక్టికల్గా అది ఎవరు పాటించట్లేదు. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తే 3 రాజకీయ పార్టీల మధ్య ఎట్లా ఉండబోతుంది? మొట్టమొదటిగా మొన్న జరిగిన విషాదం ఏదైతుందో నిన్న తెల్లవారుజామున మొదట మాగంటి గోపీనాథ్ గారు మరణించడం, ఆయన యొక్క కుటుంబానికి వాళ్ళ యొక్క బంధువర్గానికి నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, అతను వ్యక్తిగతంగా నాకు పరిచయము. గత 3 పర్యాయాలు కూడా అతను ఎన్నికైనప్పుడు తన యొక్క ఆలోచన ధోరణి కానీ అతను విధానాలు కానీ ఒక సిటీ వరకు ఆయన టోటల్ ఎంటైర్ సిటీలో ఉన్న రాజకీయవేత్తలు అందరితోని సఖ్యతగా ఉన్నాడు. ఒక మంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక యువత అధ్యక్షునిగా స్టెప్ బై స్టెప్ ఎదిగి తర్వాత కాలగమనంలో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అతను టీఆర్ఎస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఒక కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ యొక్క అధిష్టానానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు. సో దాన్ని బట్టి అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకితంగా పనిచేస్తున్నాడు అనేది మనం ఈ యొక్క సందర్భంగా మనం ఒకసారి మననం చేసుకుంటూ, మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే, లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఏది ఎన్నికలలో అయితే ఉన్నాయో అటు కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేశారు, ఎంఐఎం నుంచి కూడా క్యాండిడేట్ ఫరాజుద్దీన్ గారు పోటీ చేశారు, టీఆర్ఎస్ నుంచి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేశారు. సో లాస్ట్ టైము ఎన్నికలలో ఉన్న అభ్యర్థులను ఖచ్చితంగా ఈసారి కూడా ఒకవేళ ఆ అభ్యర్థులు అజారుద్దీన్ గారు కానీ తర్వాత లంకల దీపారెడ్డి గారు కానీ బీజేపీ నుంచి, లేదా అంతకుముందు పోటీ పడ్డ కీర్తిరెడ్డి గారు కానీ, వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు, గతంలో ఉన్న ఆచరణ మేరకు కుటుంబ సభ్యులకే ఇచ్చే అవకాశం ఉన్నందున గోపీనాథ్ గారి సతీమణికి ఇచ్చే అవకాశం 100% ఉన్నట్టుగా భావించవచ్చు. సో టీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ గారి సతీమణిగా ఉంటే కాంగ్రెస్ నుంచి చాలామంది 4-5 సభ్యులు ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి 4-5 పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధికార పార్టీలో ప్రజెంటు 2 కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి గారు, బాబా ఫసీయుద్దీన్, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా ఉన్నారు. తర్వాత లాస్ట్ టైం పోటీ చేసిన అజారుద్దీన్ గారు ఉన్నారు. తర్వాత ఇంకా ఒక్కొక్కరిద్దరు వ్యక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రోహిన్ రెడ్డిని కూడా ఇక్కడ రోహిన్ రెడ్డి గారు, వీళ్ళు మిగతా అధికార పార్టీ కాబట్టి పోటీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మెయిన్ ఈ కాన్స్టిట్యున్సీలో కీలకమైన కీలకమైన విషయం ఏంటంటే ముస్లిం ఓటర్లు. సో ఇప్పుడు ఆ ముస్లిం ఓటర్లు, మైనారిటీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీకి మొగ్గు చూపెడితే ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెంటిమెంట్ అనేది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మైనారిటీ ఓటర్లు గుండు గుత్తగా కాంగ్రెస్ పార్టీకి వేశారు డిసైడ్ చేసుకొని మెజారిటీగా. అది చాలా క్లియర్గా ఏర్పడింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మైనారిటీలు కాంగ్రెస్కి ఓటు వేశారు. అది రిజల్ట్లో కనబడింది, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడింది. సరే ఇప్పుడు ఇది ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం కాబట్టి దాదాపు 1.5 year అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 1.5 yearలో జరిగిన రాజకీయ పరిణామాలు లేదా ప్రభుత్వ పరిపాలన తీరు ఇవన్నిటి వల్ల కూడా అదే స్టాండ్ ఇప్పుడు ఉంటుంది అనేది చెప్పలేము. కానీ ఎంఐఎం మాత్రం ఇక్కడ కీ రోల్ పోషించబోతుంది. ఎంఐఎం కీ రోల్ పోషిస్తుంది. లాస్ట్ టైం ఎంఐఎం పోటీ అభ్యర్థిని నిలబెట్టారు.
ఈసారి కూడా మీరు అన్నారు 3 ప్రధాన పార్టీలు అన్నారు. ఎంఐఎం యాక్చువల్గా ఇక్కడ ప్రధాన పార్టీ, మరొక టర్నింగ్ పాయింట్కి సంబంధించింది ఎంఐఎం. సో ఎంఐఎం ఈసారి నిలబడుతుందా లేదా ఎంఐఎం వేరే వారికి ఎవరికైనా మద్దతు ప్రకటిస్తుందా అనేది అంశం చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం విషయంలో ఒకటి ఉంది. ఎంఐఎం విషయంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీతో సఖ్యతగా ఉంటారు. దాదాపు ఒక 20 ఏళ్ళుగా చూస్తున్నాం. టీడీపీ ఉంటే టీడీపీతో ఉంటారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డితో ఉన్నారు, టీఆర్ఎస్ ఉంటే కేసీఆర్ ఉంటే కేసీఆర్తో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. సో అలాంటప్పుడు ఇది ముఖ్యమైన విషయంగా భావించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ ఒక నియోజకవర్గంలో సెటిలర్స్ కూడా ఓటు బ్యాంకు కీలకమైనది. గతంలో గోపీనాథ్ గారు ఎప్పుడు కూడా ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్లో సెటిలర్స్కు సంబంధించిన సెగ్మెంట్ ఒకటి, మైనారిటీ సెగ్మెంట్ను ఆయన కీలకంగా చూసేవారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. సెటిలర్స్ చాలామంది సెటిలర్స్ సెగ్మెంట్ సంబంధించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి సెటిలర్స్ యొక్క ఇంపార్టెన్స్ను గమనించాలి ప్రతి రాజకీయ పార్టీ. సో ఈ మైనారిటీస్ సెటిలర్స్ ఎవరైతే ఎట్ సైడ్ అయితే మొగ్గు చూపెడతారో అది ఆ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా. అంటే గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలవడానికి కూడా ఇది చాలా కీలకమైన ఫ్యాక్టర్ పోషించింది. ఎందుకంటే 2014లో టీడీపీ నుంచి గోపీనాథ్ గెలిచినప్పటికి కూడా మళ్ళీ టీఆర్ఎస్లో చేరారు. 2018లో గెలిచాడు, 2023లో కూడా గెలిచాడు. అంటే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. మీరు అన్నట్టు సెటిలర్స్ ఓట్లు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. జూమ్ లింక్లో మన బిగ్ డిబేట్లో పాల్గొనేందుకు బీజేపీ నాయకులు పివి రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. పివి రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. పివి రెడ్డి గారు, మరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక రావడం అనేది తథ్యం. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల మరణించారు, దురదృష్టకరం. సో కాబట్టి తప్పనిసరిగా మరి ఇక ఖాళీగా ఉండదు. ఒక 6 నెలల వ్యవధిలోపు మరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక రాబోతుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నిక వస్తే మరి భారతీయ జనతా పార్టీ గౌరవప్రదంగా మీ అభ్యర్థిని పెట్టకుండా నిలపకుండా ఉంటారా, పోటీ చేస్తారా? చేస్తే మరి ఎవరిని మీ పార్టీ నుంచి పోటీకి పెట్టేటువంటి అవకాశం ఉంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఉంటాడా, కొత్త వ్యక్తి కూడా అవకాశం ఉందా? అందరికీ నమస్కారం. అయితే నిన్న మన రాత్రి మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఏదైతే చనిపోయారో అనారోగ్యంతో బాగంటి గోపీనాథ్ గారు, వారి కుటుంబ సభ్యులకి, వారికి వాళ్ళ బంధువులకి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతాము. రెండవది ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది మనకు తెలుసు హార్ట్ ఆఫ్ ది సిటీ. అక్కడ దగ్గర 3rd టైం గోపీనాథ్ గారు 2014, 19, 23 ఎన్నికల్లో టీడీపీ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 23 ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి గారు 25,866 ఓట్లతోటి 14.05% అనుకుంటాను సో ఓట్ షేర్ తోటి మరి ఓట్లు సాధించారు. ఎట్టి పరిస్థితుల్లో మనకి అంతకుముందు ఎన్నికల కంటే ముందు చూసినా కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు రోజుకి భారతీయ జనతా పార్టీకి ఆదరణ, అభిమానం, ప్రేమ పెరుగుతూ ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అందుకని